రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం అంటే ఎవరికైనా సరదానే. ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్లకు వెళుతూ ఉంటాం. నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదిస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదంటారు నిపుణులు. అందుకే బయట భోజనం చేసినా మితంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకుంటే సమస్య ఉండదు. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించడం మేలు. రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రెస్టారెంట్కి వెళ్లాలన్న ఆలోచన వచ్చినప్పుడు మనందరం ముందుగా రుచికరమైన భోజనం దొరికే రెస్టారెంట్ల కోసం వెతుకుతాం. పనిలో పనిగా ఇలాంటప్పుడే ఆన్లైన్లోనే మెనూ కూడా చూసేస్తే అక్కడ దొరికే విభిన్న వంటకాల గురించి మనకు ముందుగానే ఓ అవగాహన వచ్చేస్తుంది. ఇక రెస్టారెంట్లో మెనూని చూడగానే అందులో ఉన్న వెరైటీ ఆహార పదార్థాలు మన నోరు ఊరిస్తూ ఉంటాయి. దీంతో అప్పటి వరకు రుచి చూడని వాటిని ఆర్డర్ చేస్తూ ఉంటాం. వీటిలో చాలా వరకు కొవ్వులు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్నవే ఉంటాయి. ఇవి ఆరోగ్యకరం కాదు కాబట్టి తెలిసి పొరపాటు చేయకుండా ఆ మెనూలోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంపిక చేసుకోవటం మేలు. ఈ క్రమంలో మసాలా, కొవ్వులు వంటివి ఎక్కువగా వాడిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనలో చాలామంది విపరీతమైన ఆకలితో రెస్టారెంట్లకు, హోటళ్లలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఆకలితో ఉన్నప్పుడు నచ్చిన ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో లాగించవచ్చని అనుకుంటారు. అయితే ఇది ఎంతమాత్రమూ సరికాదంటారు నిపుణులు. బయట లంచ్కి, డిన్నర్కి వెళ్లే ముందు ఇంట్లోనే ఓ కప్పు పెరుగు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలని తీసుకుంటే రెస్టారెంట్లో మితంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది రెస్టారెంట్లో భోజనంతో పాటు శీతల పానీయాలను కూడా ఆర్డర్ చేస్తూ ఉంటారు. నిజానికి దీనివల్ల చక్కెరలు, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరతాయని గుర్తుంచుకోవాలి. ఇక ఫుడ్ మెనూలో ఆయా వంటకాల ముందు స్టీమ్డ్, గ్రిల్డ్, రోస్టెడ్, ఫ్రైడ్ ఇలా రాసుంటుంది. దీని ద్వారా ఆయా పదార్థాల్ని ఎలా తయారు చేశారో అర్థమవుతుంది. అయితే వీటిలో స్టీమ్డ్, గ్రిల్డ్ వంటి పద్ధతుల్లో తయారైన వంటకాలు ఎంపిక చేసుకోవటం మేలని చెబుతారు నిపుణులు. ఫలితంగా అందులో క్యాలరీలు, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. అదే ఫ్రైడ్, క్రంచీ వంటి పదార్థాల్లో క్యాలరీలు, కొవ్వులు ఎక్కువే. కాబట్టి ఆయా వంటకాల్ని ఎంచుకునే ముందు దాన్ని ఎలా తయారు చేశారో అక్కడి వాళ్లను అడిగి తెలుసుకోవటంలోనూ తప్పులేదు. చాలామంది ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితమవుతూ ఉంటారు. కాబట్టి పదార్థాలని ఆర్డర్ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితం కాకుండా మన అవసరాల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవటం మంచిది. నేరుగా భోజనంలోకి వెళితే ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అదే ముందుగా ఏదైనా సూప్ లేదా కాయగూరలు, పండ్లతో చేసిన సలాడ్ తీసుకుంటే మితంగా తినచ్చు. ఈ క్రమంలో కాయగూరలు, మాంసంతో తయారు చేసిన సూప్లను ఎంచుకుంటే అటు ఆరోగ్యకరం, ఇటు పోషకాలు కూడా అందుతాయి.